అన్న ఇక్కడ ఒక విషయం చెప్తా. మీరు ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకనంటే మీదే ఒక ప్రస్థానం అయినప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి వచ్చేటోళ్ళు ఈ ఫీల్డ్ని ఎంచుకున్నోళ్ళు ముఖ్యంగా మీ తర్వాత కూడా మీ ఫీల్డ్లో ఉన్నోళ్ళ కోసం ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్లో జరగలేదు. మా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది అది మీతో ప్రస్థానం. ఎందుకనంటే ఆర్కెస్ట్రా వెనుక భక్తి యొక్క భక్తి పాటలు ఒక్కటే కాదు, భక్తి వెనకాల ఉండే భుక్తి, తర్వాత వాళ్ళకు వచ్చే కష్టం, ఈ వేరే జీవితాలు మీరు మీరు సపరేట్ అనుకోండి. ఇంకా ఇటువంటి మీ కిందోళ్ళని మీరు చూసి ఉంటారు. చాలా అవకాశాల కోసం ఆకలిని పెట్టుకొని ఆశతో వచ్చి పాట కోసం పరిగెత్తే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పర్ఫెక్ట్. మీ ప్రస్థానం తర్వాత మేము తీసుకోబోతున్నది అదే నిర్ణయం, అది మీ సహకారంతోనే. సో ఆ భక్తి అయిన తర్వాత మనకు పూర్వం దుద్దిళ్ళ శ్రీపాదరావు గారు ఉండ్రి. అవును, నేను పేరు అప్పుడు వివాహం అయిన తర్వాత విషయం చెప్తున్నా. దుద్దిళ్ళ శ్రీపాదరావు గారు అప్పుడు పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండే. ఓకే. ఆయన అందరికి సహాయం చేస్తారు. ఆయన మాట ఎంత కటువుగా ఉన్నా మనసు వెన్న, ఎవ్వరికి కాదనకుండా సహాయం చేసేవాళ్ళు. ఓకే. నాకు అప్పుడు మనకు అవసరం కొద్దీ ఇట్లా చేశాను. మధు, నువ్వు వడితల రాజేశ్వర దగ్గర పో, నీకు పని అవుతుంది. తెల్లవారిపోయినా నమస్కారం పెట్టాను, నాది ధర్మపురి అండి ఇది. ఓకే. నేను ఇట్లా గాయకుడిని పాడాలను, పాటలు పాడతారా అని చెప్పి కిషన్ రావు గారు నన్ను దగ్గర తీసి వాళ్ళ మా అబ్బాయి ఉపనయనంకు ప్రోగ్రాం ఇచ్చాడు. ఆ ప్రోగ్రాంలో సునీత గారు, మణిశర్మ, పల్లవి, అనూప్, నేను, మేమంతా మొట్టమొదటి ఆర్కెస్ట్రా పాటల కార్యక్రమం 94లో ప్రారంభం. అటు భక్తి తర్వాత ఇటు భక్తి, ఇటు రక్తి, ముక్తి, భుక్తి, ఇలా కార్యక్రమం ఉన్నదంతా జరుగుతున్న మొట్టమొదటి ప్రోగ్రాం ఆర్కెస్ట్రా ప్రోగ్రాం వడితల రాజేశ్వరరావు గారి మనమని ఉపనయనంలో చేసాం మనం. గొప్ప విషయం. 94లో సునీత గారు కూడా పాడారు. వెరీ కోఆపరేటెడ్. సో వాళ్ళందరితో కార్యక్రమం చేసి అక్కడి నుంచి మొదలైంది మనది. సినిమా వైపు ఎందుకు మళ్ళీ? సినిమా వైపు ఏంటంటే మళ్ళీ ఇక భక్తి పాటలు ఏంటంటే అది కొంచెం కట్టుబాట్లకు సాంప్రదాయానికి. అవును. సినిమాలో కూడా నేను ఇంతకుముందు చెప్పాను కదా, 10వ తరగతి నుంచి నేను ఇక్కడ వచ్చుంటే నేను సంగీత దర్శకం చేసేవాడిని. అవును. సో అలా కొంచెం ఫ్యామిలీస్, వివాహము, బాధ్యతలు. ఇంకో విషయం చెప్పాలంటే కొంచెం మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా పూర్వం నైజాం పరిపాలన అయి ఉండడం వల్ల, తర్వాత ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ పరిపాలన అయి ఉండడం వాళ్ళకి బ్రిటిష్ పరిపాలన ఏంటంటే వాళ్ళది యాక్టివిటీస్, అవేర్నెస్, డెవలప్మెంట్స్ ఎక్కువ. అవును. మనం వాళ్ళని అస్సలు తప్పుపట్టాల్సిన పని లేదు సార్. అంటే అవేర్నెస్ ఎక్కువ మీరు అన్నట్టు. మామూలు కాదు. అవును. బర్త్డే, జన్మదినం అయితే ప్రోగ్రామ్ చేస్తారు. అవును. పంచగడితే ప్రోగ్రామ్ చేస్తారు, పెళ్ళిళ్ళకు ప్రోగ్రామ్ చేస్తారు, షష్ఠి పూర్తికి చేస్తారు, 80 సంవత్సరాలు చేస్తారు. అలాంటి అట్లా అవేర్నెస్ ఉంది కాబట్టి అక్కడి నుంచి అలా గాయకులు, సంగీత దర్శకులంతా ఒక ఉన్నత శిఖరాలు అధిరోహించారు. అంటే మన ప్రాంతాన్ని నేను తక్కువ అనట్లేదు. తక్కువ అంటే ఇక్కడ ఏమైంది, డెవలప్మెంట్స్ ఇక్కడ తక్కువ అయ్యింది. నైజాం పరిపాలన ఉంది కాబట్టి వాళ్ళు కూడా అనేది లేదు. అంతకుముందే మనం పుట్టక ముందు ఏం పరిపాలన మనం ఏం చెప్పలేము కదా. ఇప్పుడు అదే అన్న, జన్మించడమే జయించడం అనే పరిస్థితి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది మనకు డెవలప్మెంట్స్ అప్పుడు లేకుండే. 94లో ఇక్కడ సినిఫీల్డ్ లేదు. అవును. నేను బాలుగారిని పాడించాలని మద్రాసుకి వెళ్ళాల్సిందే. నేను అదే అడగబోతున్నా. అంటే ఎక్కడో మీరు ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు చేసుకునే దగ్గర నుంచి మీ డైరెక్షన్లో, మీ మ్యూజిక్, మీ సంగీత పర్యవేక్షణలో బాలు గారు 35 పాటలు పాడిరంటే మామూలు విషయం కాదు కదా. ఆయన అభిమానిగా ఆయన పాటలు విన్న ఒక మామూలు వ్యక్తి మధు అనేటైనా మధు బాలసుబ్రహ్మణ్యం వచ్చి ఆయనతోటే 35 పాటలు అంటే నాటి జోక్ కదా. మీరు మొదటి పాట శ్రీశైలం మల్లనతో వాడిచ్చిరు. అవును. మీరు యమలాడ రాజన మీద కూడా వాడిపించిరు అనేది నేను విన్నా. అది ఎప్పుడు పాడించారంటే రీసెంట్గా ఒక అప్పారావు అంటే ఒక 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల కింద అక్కడ అప్పారావు గారిని కార్యనిర్వహణాధికారి ఉండి. ఓకే. వేములవాడలో అప్పుడు పూర్తి సహకారం మాకు. ఇప్పుడు మినిస్టర్ గారు అనేటువంటి శ్రీధర్ బాబు గారు అప్పుడు అవును మినిస్టర్ గారు ఉండి వారికి ఫోన్ చేసి ఈయన ఫస్ట్ ఆల్బమ్ చేస్తారంటే దాని ప్రకారం అప్పారావు గారు వెళ్ళి, అంటే చూడండి అతనికి ఆలోచన, ఏం చేస్తారు మీరు అన్నాడు. ఊరికే నేను రాదు చేయదు, నేను మ్యూజిక్ చేస్తానండి. సరే 3 ఆల్బమ్లు చేయండి, 24 పాటలు, 3 పాటలు ఇస్తానని చెప్పారు. దానికి కూడా మన వాళ్ళు ఎంతో అడ్డుపడ్డారు. అబ్బా. ఆయన నేనేం వెనకపోలే, ఆయన వర్కౌట్ ఇచ్చేశారు. 24 పాటలు కంపోజ్ చేసి, మన వాళ్ళు అంటే చెప్తున్నా, మనం 24 పాటలు కంపోజ్ చేసి 6 పాటలు బాలుగారి చేత పాడించాను.
ఆయన అప్పటికే చాలా ఉచ్చ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఎస్. అటువంటి ఆయన కానీ మహానుభావుడు అండి. ఆయన లాంటి మనిషి, ఆయన లాంటి మహానుభావుడు, ఆయన లాంటి స్థితప్రజ్ఞుడు 2 జన్మలు ఇచ్చినా మళ్ళీ మనకు దొరకరు మహానుభావుడు. మదన్న గారు అంటే ప్రధానంగా అంటే బాలు గారి పాటల్లో మీకు చిన్నప్పటి నుంచి కూడా బాగా నచ్చిన పాట ఏంటి? శంకరాభరణం, ఓంకారనాదాలు సంతానమోగానమే. ఆ పాటకి నాకు రాష్ట్రం మొదటి బహుమతి తెచ్చిపెట్టింది ఆ పాట కాంపిటీషన్. ఒక పల్లవి ఏమన్నా మాకోసం. ఓంకారనాదాను సంతానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము శంకరగళ నిగళము శ్రీహరి పదకమలము రాగరత్న మాలికా తరళము శంకరాభరణము. ఆయనని మీరు మొట్టమొదటిసారి కలిసిన సందర్భం ఎప్పుడు, ఎట్లా? మొదటిసారి నేను మద్రాసుకి వెళ్ళినప్పుడు, అప్పుడు వందే మాతరం గారు అప్పుడు ఒక మ్యూజిక్ చేసినప్పుడు బాలు గారిని కలవడానికి అప్పుడు విజయవాడ చిన్నప్రసాద్ని తబలిస్ట్ గారు ఉండ్రి. వారితో మాకు స్నేహితం కుదిరింది. మా కజిన్ బ్రదర్ లక్ష్మణ సాయి గారు కూడా ఒక మంచి సంగీత దర్శకులు, ఆయనకు నంది అవార్డు వచ్చింది. ఓకే. వారి పరిచయం ద్వారా నేను విజయవాడలో వెళ్ళినప్పుడు, మద్రాసుకి వెళ్ళినప్పుడు, హే మధు నువ్వు ఉండవా, బాలుగారు స్టూడియోకి వస్తున్నారు కలుద్దామని ఫస్ట్. ఓకే. సో అప్పుడు సింధూరి అని ఒక సింగర్ ఉండే, ఆవిడ చిత్రమ్మ గారి లెక్క పాడుతుండే. ఓకే. అది కూడా చెప్పాలి కదా, వాటిదాన్ని. సింధూరి అనే అమ్మాయి అక్కడ పాట ప్రాక్టీస్ చేస్తామంటే బాలుగారు ఇచ్చారు. ఆయన చూడగానే ఆనంద బాష్పాల గురించి దండం పెట్టేశాను. నమస్కారం, అరే మీరు దండం పెట్టకూడదయ్యా అనగానే మన ధర్మపురి లక్ష్మీ ఫోటో ఇచ్చి ఆయనకి ఇచ్చేసి నేను ధర్మపురి అండి అని, ఆయన మంచి కాసేపు దిగి ఫోటో తీసి ఆ ఫోటో ఇంట్లో భద్రంగా పెట్టుకున్నాను ఇప్పుడు. ఆ సందర్భం మొదటి చూడగా నా ఒళ్ళంతా పులకరించిపోయింది. నిజంగా ఎంత పెద్ద మహానుభావుడు ఆయన. అటువంటి వ్యక్తిని కలిసి మీరు ఇన్ని పాటలు పాడిచ్చిరు అంటే, కలిసిన తర్వాత మళ్ళీ నేను అతను పాడిస్తానని కానీ ఇన్ని పాటలు నా స్వరకల్పన పాడతారని కూడా నేను ఊహించలే. అంటే అది కూడా యాదృచ్ఛికమైన సంకల్పం ఉండేనా? యాదృచ్ఛికమే. చెప్పాను కదా, మా కజిన్ బ్రదర్ ప్రోత్సాహం వల్ల ఫస్ట్ ఆ పాటలు పాడించకన్నా ముందు మా ఇంకొక కజిన్ బ్రదర్ ఉండే ఆచార్య చక్రవర్తులు గారిని కర్నూలు మీద, రాయలసీమ మీద ఒక ఆల్బమ్ చేసినప్పుడు దాంట్లో 2 పాటలు పాడారు. ఓకే. అక్కడి నుంచి మొదలు, ఆయన అవకాశం ఇచ్చింది ముందు మా ఆచార్య చక్రవర్తుల గారు. అవును. వారి సహకారం వల్ల ముందు మొట్టమొదటి 2 పాటలు బాలుగారి చేత పాడించాం. మనం మధ్యలో ఇటు వచ్చినామన్నా, బాలు గారు అంటే మీరు కలం ఎప్పుడు పట్టిరు? ఫస్ట్ రాయటం అనేది ఎట్లా? రాయడం ఏం లేదు, ఓన్లీ స్వరకల్పనే. మ్యూజిక్, స్వరకల్పన, మ్యూజిక్, రిథము, పాటలు పాడము, ఆర్కెస్ట్రా, ఈవెంట్ మేనేజ్మెంట్. మీరు ఆయన కలిసి పాడిన పాటల, మీరిద్దరు ఒకే ఆల్బంలో వాడిన పాటల, వెములాడ పాట చెప్పలేదు మీరు నాకు. వేములవాడ పాటది మన కోడె మొక్కుల దేవుడవో రాజన్న, మాతోడు నీడవై ఉన్నావన్న, జగమేలుతున్నవయ్య ఓ జగదీశ, మా పాపాలు కడుగుతున్న ఓ పరమేశ. బాలుగారు పాడిందేనా? బాలుగారు పాడారు. కరీంనగర్ అబ్బాయి బుర్రా సతీష్ అని ఒక, అవును, ఆ అబ్బాయి రాసిన పాటని బాలుగారి చేత పాడించారు. అవునా? బుర్రా సతీష్ నాకు తెలుసు కదా. ఓకే. కోడె మొక్కుల దేవుడవో రాజన్న, నా తోడు నీడవై ఉన్నావన్నా, జగమేలుతున్నవయ్యవో జగదీశ, మా పాపాలు కడుగుతున్నవో పరమేశ. కోడె మొక్కుల దేవుడవో రాజన్న, మా తోడు ఉన్నవై ఉన్నావన్నా. రాజన్న